మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్న మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం. తాజా ఎపిసోడ్ లో సినిమా రంగం గురించి మాట్లాడిన మోదీ ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందన. ఆర్కే బీచ్ లో ఇండియన్ నేవీ రిహార్సల్స్, హ్యాక్ యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్లతో విన్యాసాలు. జనవరి 4న జరగనున్న నేవీడే కొనసాగింపు వేడుకలకు రిహార్సల్స్. నేవీడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు. బోర్బావిలో పడిన 10 ఏళ్ల బాలుడు 18 గంటల తర్వాత బయటికి. మధ్యప్రదేశ్లో గునా జిల్లాలో ఘటన. దక్షిణ కొరియా విమాన ప్రమాదం, 2 తప్ప విమానంలోని అందరూ మృతి. విమానంలో 175 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది సజీవ దహనం. మెల్బోర్న్ టెస్ట్ అత్యంత వేగంగా 200 వికెట్లు. బుమ్రా మరో ఘనత. 44 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలురాయిని అందుకున్న పేసర్. గత పాలకులు 3 ముక్కలాటాడి రాజధానిని నాశనం చేశారు మంత్రి నారాయణ. నరెడ్కో డైరీ 2025ను ఆవిష్కరించిన మంత్రి నారాయణ. విజయవాడలో దేశంలోనే అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్. ఏపీలో తుఫాన్ వల్ల పడిన వర్షాలతో ధర పడిపోయిన టమాటా పంట దిగుబడి. కిలో టమాటా ధర 5 రూపాయల నుంచి 10 రూపాయలకి. డిసెంబర్ 30న రాత్రి 9:55 శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కీలక సూచనలు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం జీవో రద్దు చేయాలన్న జస్టిస్ ఎన్వి రమణ. సీఎం కార్యాలయానికి అనుబంధంగా ఒక బృందం ఏర్పాటు. ప్రజల నాడి తెలుసుకోవడానికి బరిలోకి రాబిన్ శర్మ బృందం. జమ్మూ కాశ్మీర్లో భూ ప్రకంపనలు, తీవ్రత 3.4గా రిక్టర్ స్కేల్పై నమోదు. RRR రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్రం, 2 ఏళ్లలో పూర్తి చేయాలని కండిషన్. అవినీతిపై విచారణ చేయించండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కలిశారు. టీటీడీ కాటేజీల డిపాజిట్ విషయంలో వైసీపీ అవినీతిపై విచారణ చేయించండి వినతి పత్రం అందజేశారు. ఉపాధి కల్పనలో ఎలక్ట్రానిక్స్ దూకుడు. వచ్చే 3 ఏళ్లలో 1 కోటికి పైగా ఉద్యోగాలు. అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్. సీట్లో వాళ్లే ఉండాలని ఆదేశం. బాధితురాలి కుటుంబానికి తక్షణ పరిహారంగా 25 లక్షలు చెల్లించాలని ఆదేశాలు. ఐఫోన్ 16 పై బంపర్ ఆఫర్. ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఏకంగా 38,000 వరకు తగ్గింపు. పేర్ని నానిపై చర్యలు తప్పవు. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శలు. ఎన్ఆర్ఐ ఓటింగ్ గురించి షాకింగ్ రిపోర్ట్. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా 885 మంది విదేశీ ఓటర్లలో లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 మాత్రమే ఓటు వేశారని నివేదిక. లీటర్ నూనె ఫ్రీ ఇస్తామని చెప్పి మోసం చేశారని బ్లింకిట్ పై కస్టమర్ ఆరోపణ. బ్లింకిట్ అనైతిక చర్యలకు పాల్పడుతోందంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నెట్టింటి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్. తెలంగాణ క్రైమ్ రేట్ నివేదికలో వెలుగులోకి సంచలన విషయాలు. 2023తో పోలిస్తే ఈ ఏడాది 9.87% పెరిగి 2,34,158 కేసులు నమోదు. రతన్ టాటా 87వ జయంతిని పురస్కరించుకుని టాటా సన్స్ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్ లో రతన్ టాటా విగ్రహం ఏర్పాటు. కేంద్ర బడ్జెట్లో ఐటీ ఉపశమనం. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందంటున్న అంచనా. మాక్సిమస్ యూకే సర్వీసెస్ అనే రిక్రూటింగ్ ఏజెన్సీలో స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీస్కి వచ్చినందుకు పోస్టింగ్ ఇచ్చారు. బాధితురాలికి 32 లక్షల పరిహారం చెల్లించింది కంపెనీ. నిరంతర వార్తా శ్రవంతి వరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.